హాయ్ అండి. ఇవాళ వచ్చేసి చాలా ఈజీగా క్విక్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీ. ఒక కప్పు అటుకులు, ఒక కప్పు మరమరాలు వేసుకొని సాయంత్రం టీ టైం స్నాక్స్గా ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్గానే కాకుండా జర్నీ చేసేటప్పుడు ఇలా తయారు చేసుకొని తీసుకెళ్ళండి, చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు దాకా పల్లీలు వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీల్ని 1 లేదా 2 నిమిషాల వరకు దూరగా వేయించుకోవాలి. పల్లీల్ని ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకొని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే ఒక కప్పు దాకా పుట్నాల పప్పును కూడా తీసుకొని ఇదే విధంగా వేయించుకోవాలి. ఈ పుట్నాల పప్పును కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోవాలి, లేదంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి. పుట్నాల పప్పును కూడా బౌల్లోకి వేసుకొని అలాగే ఒక కప్పు దాకా అటుకులు తీసుకోవాలి. పలుచటమైనా పర్లేదు, అలాగే తిక్గా ఉన్నా పర్లేదు. ఈ అటుకులను కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి. ఈ మూడింటిని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు మరమరాలను తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడైతే సాఫ్ట్గా ఉన్న మరమరాలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా మరమరాలను వేసుకొని వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు కాకుండా 1 నిమిషం పాటు అలా వేయించుకొని తీసుకోవాలి. ఎందుకంటే ఈ మరమరాలు మెత్తగా ఉంటాయి కాబట్టి ఇలా వేయించుకొని తీసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. ఈ విధంగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా అన్నిటిని వేయించి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేయించేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే ఒక 4-5 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయలను దంచి వేసుకోవాలి. ఒక గుప్పెడంతా కరివేపాకును వేసుకొని వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకోవాలి. 1 నిమిషం పాటు చల్లారేంత వరకు పక్కన ఉంచుకొని ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, అటుకులు, మరమరాలలోకి ఈ తాలింపుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న ఎండుమిరపకాయల కారం సరిపోకపోతే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నట్లయితే కారం, ఉప్పు అనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇలా వేసేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నట్లయితే అటుకులు, మరమరాలతో తయారు చేసుకున్న స్నాక్స్ రెడీ అయినట్లే. ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని లెమన్ కానీ ఆనియన్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసి పెట్టండి, పిల్లలు కూడా సాయంత్రం పూటలో చాలా ఇష్టంగా తింటారు. మరమరాలు, అటుకులు, పుట్నాల పప్పు, పల్లీల కాంబినేషన్తో ఈ స్నాక్స్ చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.